హలో చిట్టీస్. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి చేపల పులుసు చేసుకుందాం. వచ్చేసేయండి. ఫస్ట్ మార్కెట్‌కి వెళ్ళి ఫ్రెష్‌గా ఉన్న చేపలు తెచ్చుకొని, అందులో కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసి బాగా కడగాలి. లేకపోతే స్మెల్ వస్తుంది. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు వేసి బాగా వేపాలి. వేగిన తర్వాత అది పక్కన పెట్టుకొని, చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఈలోపు చేపల్ని మ్యారినేట్ చేసుకుందాం. కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, చిన్న జీరా పౌడర్, చిన్న మెంతి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న గార్లిక్ పేస్ట్, ఈలోపు పేస్ట్ ముందు చేసుకున్నాం కదా! అది కూడా వేసుకొని బాగా కలపాలి. కలిపిన దాన్ని ఒక పక్కన పెట్టుకొని మళ్ళీ పాన్ వేసి, ఆయిల్ వేసి, చిన్న ఆయిల్ సరిపోద్ది, ముందు ఆల్రెడీ ఉంది కదా! ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేపుకున్న తర్వాత చిన్న సైజ్ టమాటో తీసుకొని అది కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత గార్లిక్ పేస్ట్ చిన్నది ఆల్రెడీ అందులో వేసాం కాబట్టి చిన్నది వేసినా సరిపోతుంది. మ్యారినేట్ చేసిన చేపలు కూడా అందులో వేసేసుకొని దగ్గరగా పెట్టుకున్నాను. కలుపుకుంటే విరిగిపోతాయి కదా! చింతపండు పులుపుని కూడా వేసుకున్నాను. చాలా బా వచ్చింది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చిక్కగా ఉంది. చాలా బావుంది. కొంచెం పలుచగా ఉంటుంది కదా! చేపల పులుసు అంటే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్ద చేసి వేసినందుకేమో చాలా బా వచ్చింది. మీలో కూడా ఎవరైనా ఇలా ట్రై చేసి కామెంట్ చేసేయండి. ఎలా ఉందో? థాంక్ యూ.